కన్నడలో చాలా పెద్ద హిట్ అయిన షూ ఫ్రమ్ షో అనే ఒక కన్నడ మూవీ తెలుగులో ఈ మూవీని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ వారు రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉంది అంటే చాలా బాగుంది. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే కర్ణాటకలోని ఒక పల్లెటూరులో అశోక్ అనే యువకుడికి, అంటే ఈ అశోక్ అనే క్యారెక్టర్ చేసిందే ఈ మూవీ యొక్క డైరెక్టర్, అంటే జేపీ తుమినాడ్ గారు. అతనికి దయ్యం పడుతుంది. ఆ ఊరికి పక్క ఊరైన సోమేశ్వరం చెందిన సులోచన అనే ఆత్మ ఆ యువకుడిని ఆవహించిందని ఆ ఊరి ప్రజలంతా భావిస్తారు. ఆ ఊరి పెద్దగా ఉన్న రవణ అలియాస్ షనిల్ గౌతమ్ గారు ఒక పెద్ద స్వామీజీ దగ్గరికి, అంటే రాజ్బీ శెట్టి గారి దగ్గర తీసుకొని వచ్చి ఆ ఆత్మను వదిలించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఒక కుటుంబ సమస్య ఊరి సమస్యగా ఎలా మారింది, మరి ఆ యువకుడిని ఆవహించిన సులోచన ఆత్మ వదిలేసిందా, అసలు నిజంగానే సులోచన ఆత్మ ఆ యువకుడిని ఆవహించిందా, అసలేం జరిగింది, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఈ సినిమాలో అశోక్ అనే కీలక పాత్రను డైరెక్టరే పోషించాడు. కథ మొత్తం ఈ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఈ పాత్రలో మాత్రం జేపీ గారు చాలా ఇమిడిపోయారు. అలాగే రవణ పాత్ర పోషించిన షనిల్ గౌతమ్ గారు కూడా ఆ పాత్రకు కరెక్ట్ గా సూట్ అయ్యారు. ఊరి పెద్దగా అన్ని విషయాలు తనకే తెలిసనే ఫీల్ అయ్యే వ్యక్తిగా అదరగొట్టారు. ఇక రాజ్బీ శెట్టి గారు మాత్రం స్వామీజీ పాత్రలో కనిపించిన ప్రతిసారి నవ్వించారు. ఈ సినిమా మొత్తం మీద హైలైట్ పాత్ర మాత్రం ఆయనదే అని చెప్పవచ్చు. దయ్యం కాన్సెప్ట్తో ఫన్ అండ్ హ్యూమర్ అంశాలను జోడించి రూరల్ బ్యాక్డ్రాప్ డ్రామాను డైరెక్టర్ జేపీ తుమ్నాడ్ గారు రాసుకున్న విధానం, పాత్రలను డిజైన్ చేసుకున్న తీరు చక్కగా కుదిరింది. సింపుల్ కామెడీ కథను ఎలాంటి కమర్షియల్ వాల్యూస్ చొప్పించకుండా సున్నితమైన హాస్యంతో సినిమాను నడిపించిన విధానం మాత్రం చాలా బాగుంది. అయితే ఈ మూవీ యొక్క స్టోరీ డిమాండ్ మేరకే కొత్త వారిని తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. అయితే ఈ మూవీ యొక్క సినిమాటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ పాజిటివ్ అంశాలుగా చెప్పవచ్చు. అలాగే డబ్బింగ్ కూడా బాగుంది మూవీకి. ఈ మూవీ గురించి ఫైనల్గా చెప్పాలంటే రెగ్యులర్గా వచ్చే దయ్యం కథ సినిమాల మాదిరిగా కాకుండా డిఫరెంట్గా చూపించిన రూరల్ డ్రామా. అయితే ఈ మూవీలో అక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్నప్పటికీ అవేం పెద్దగా లోపాలు అనిపించవు. ఈ మూవీని ఫ్యామిలీతో కూడా కలిసి చూడవచ్చు.